వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయిన ఇండియన్ పాలిటీ. సో ఈ లెక్చర్స్ ద్వారా ఎస్పెషల్లీ బిగినర్స్ కి కాన్సెప్ట్స్ బిల్డ్ అవ్వడానికి ఈ లెక్చర్స్ మంచిగా హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో ఎగ్జామ్ ఓరియంటెడ్ రివిజన్ కి కూడా అడ్వాన్సెస్ ఈ వీడియోస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఈ వీడియోస్ హెల్ప్ అవుతాయో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో ఇండియన్ పాలిటీ ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ సిలబస్ ని మనం ఈ లెక్చర్స్ లో కవర్ చేస్తాము, బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు. సో ప్రిలిమ్స్ సిలబస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ లో ఉన్న జిఎస్ పేపర్ 2 సిలబస్ కి ఈ లెక్చర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఈ రోజు మనం క్లాస్ లో సిలబస్ ని ఒకసారి డిస్కస్ చేసుకొని తరువాత ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవ్వక ముందు బేసిక్ గా తెలుసుకోవాల్సిన టెర్మినాలజీస్ ఏంటో డిస్కస్ చేద్దాం. సో వీడియోని చాలా కాన్సన్ట్రేటెడ్ గా వినడానికి ట్రై చేయండి. సో మీ పాలిటీ మీకు మీ బ్రెయిన్ లో సెట్ అయి కూర్చుంటుంది. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ యూపీఎస్సీ సిలబస్ లో ఇచ్చిన ప్రిలిమ్స్ సిలబస్ చూస్తే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో 2 వర్డ్స్ ఇచ్చారు, పాలిటీ అండ్ గవర్నెన్స్. పాలిటీ అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయత్ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్ ఇష్యూస్. సో ఎప్పుడైనా సరే ఎస్పెషల్లీ యూపీఎస్సీలో ఇంత వాస్ట్ సిలబస్ ఉన్నప్పుడు సిలబస్ ఈజ్ లైక్ అ కీ అనమాట. సో సిలబస్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. సో సిలబస్ ని 1 to 3 టైమ్స్ రిపీటెడ్ గా చూస్తూ ఉండండి. సో దాట్ మీకు అందులో యూజ్ చేసిన టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు హెల్ప్ అవుతాయి. అండ్ యూపీఎస్సీ మెయిన్స్ సిలబస్ లో తీసుకెళ్తే మేజర్ గా జిఎస్ పేపర్ 2, మేజర్ గా ఈ సబ్జెక్ట్ ని పేపర్ ని మనం 5 కాన్సెప్ట్స్ గా డివైడ్ చేయొచ్చు: పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఫస్ట్ సిలబస్ లో ఉన్న లైన్స్ ఒకసారి చూద్దాం. ఏమేం టాపిక్స్ గురించి నేర్చుకోవాలో ఇక్కడ ఇచ్చారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, హిస్టారికల్ అండర్పిన్నింగ్స్, ఎవల్యూషన్, ఫీచర్స్, అమెండ్మెంట్స్ and functions and the responsibilities of union and the state government and challenges to this federal structure and devolution of powers to local levels and separation of the powers and also comparison of Indian constitutional scheme and parliament and state legislature. Also the executive and judiciary structure, organization, functioning enti, ministries enti, and representation of people acts gurinchi, constitutional posts, powers, functions and constitutional bodies, statutory, regulatory, quasi judicial bodies, policies and development process, development industries, NGOs, SHGs, donors, charities, and also welfare schemes for vulnerable sections, center and the states, and issues relating to the development, social sector, health, education, human service, issues related to poverty, hunger, governance, transparency, accountability, e-governance, citizen charters, transparency, role of civil services in democracy, and also in the international relations. In the international relations, India and its neighborhood, bilateral relations, policies, some important international institutions. So this is the complete syllabus. UPSC notification ఇచ్చిన సిలబస్ అన్నమాట, ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి. సో ఈ సిలబస్ లో ఉన్న టాపిక్స్ అన్నిటిని మనం స్లోగా 1 by 1 ఈ కాన్సెప్ట్స్ ని డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ ఫ్రమ్ బిగినర్స్ యాంగిల్, మీకు సబ్జెక్ట్ 0% నాలెడ్జ్ ఉంది అనే సెన్స్ లోనే ఈ క్లాసెస్ అనేవి బిల్డ్ అయినాయి. సో స్టార్ట్ చేద్దాం. సో క్లాసెస్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవ్వక ముందు మనం కొన్ని బేసిక్ టర్మినాలజీస్ మనం డైలీ లైఫ్ లో కూడా వాడుతూ ఉంటాము. సో అవి ఎలా వచ్చినాయి, అసలు వాటి యొక్క మీనింగ్ ఏంటి, అండ్ ఈ సబ్జెక్ట్ యొక్క బేసిక్ ఏబిసిడి ఏంటి అనేది చూద్దాం. సో దాట్ ఈస్ పాలిటీ. పాలిటీ అంటే ఏంటి, పాలిటిక్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటో చూద్దాం. See, before going to this topic, I wanted to ask one thing. See, polity, politics, difference ఏంటి ఒకసారి థింక్ చేయడానికి ట్రై చేయండి. సో జనరల్ గా మనం యూజ్ చేసే డైలీ లాంగ్వేజెస్ లో కూడా పాలిటీ, పాలిటిక్స్ వాడుతుంటాం. పొలిటికల్ పార్టీస్, అరే పాలిటిక్స్ రా, అందులోకి మనం వెళ్ళకూడదు. నార్మల్ పాలిటిక్స్ అని కాకపోయినా వాళ్ళిద్దరి మధ్య పాలిటిక్స్ నడుస్తుందిరా. ఇలా మనం
డైలీ లాంగ్వేజ్ లో కూడా యూజ్ చేస్తాం. ఎందుకు మనం ఆ సెన్స్ లో వాడుతున్నాం? అసలు మరి పాలిటిక్స్ అంటే ఏంటి? పాలిటీ అంటే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. సి పాలిటిక్స్ ఆర్ పాలిటీ, ద రూట్ వర్డ్ ఇస్ police, which comes from the Greek word that is called as city. సో పోలీస్ అంటే సిటీ. ఆ సిటీ అనే ఒక వర్డ్ నుంచే పాలిటీ అండ్ పాలిటిక్స్ అనే వర్డ్స్ వచ్చినాయి అనమాట. ఏన్షియంట్ సిటీ స్టేట్స్ ఏవైతే రోమ్, ఏథెన్స్, స్పార్తా ఏవైతే ఉన్నాయో, సో వాటిని ఒకప్పుడు పోలీస్ అనేవాళ్ళు అనమాట. దట్ మీన్స్ సిటీ. సి మరి పాలిటిక్స్ అంటే ఏంటి? పాలిటీ అంటే ఏంటో చూద్దాం. సో పాలిటిక్స్ లిటరల్లీ మీన్స్ అఫైర్స్ ఆఫ్ ద సిటీస్. సిటీస్ యొక్క అఫైర్స్ గురించి మాట్లాడేదాన్ని పాలిటిక్స్ అంటాం. అరే వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఏంట్రా అంటాం, అంతే కదా. సో వాట్ ఈస్ అ పాలిటిక్స్? ఇక్కడ మనం ఇండియన్ పాలిటీ టర్మినాలజీలో పాలిటిక్స్ అంటే ఏంటి, అసలు ఒక స్టేట్ ఏంటి, ఒక గవర్నమెంట్ ఏంటి, ఆర్గనైజేషన్ ఏంటి. ఇప్పుడు ఒక సిటీ ఉంది, మనం ఉన్న ఒక ప్లేసే తీసుకుందాం. ఈ జనాభాని ఎవరు రూల్ చేస్తారు, ఎవరు డెసిషన్స్ క్రియేట్ చేస్తారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఎవరు దీన్ని మేనేజ్ చేస్తారు, ఆల్ దీస్ థింగ్స్ విచ్ కమ్స్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ కానీ, యాక్షన్స్ కానీ, మేనేజ్మెంట్, లీడర్షిప్, ఆల్ దీస్ ఆర్గనైజేషన్ థింగ్స్ అన్ని కూడా పాలిటిక్స్ లో వస్తాయి. అదే చెప్తున్నా, పాలిటిక్స్ మీన్స్ లిటరలీ ద అఫైర్స్ ఆఫ్ ద స్టేట్స్. ఆల్ ది యాక్టివిటీస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేనేజింగ్ ఎ స్టేట్, గవర్నమెంట్, ఆర్గనైజేషన్, మూవ్మెంట్, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ decision making, political actions, policies, practices, competition among interest groups or individuals, behavior or interaction in specific domains. వీటన్నిటినే పాలిటిక్స్ అంటాం. సో పాలిటిక్స్ is nothing but these are affairs of the state. That is the process of decision making, political actions, competitions, behavior, etc. all comes under the పాలిటిక్స్. మరి పాలిటీ అంటే ఏంటి? పాలిటీ ఈజ్ సంథింగ్ కాల్డ్ ద ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ గవర్నమెంట్. సో గవర్నమెంట్ యొక్క ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ని పాలిటీ అంటున్నాం. సో పాలిటీకి మరి పాలిటిక్స్ కి డిఫరెన్స్ ఏంటి? పాలిటిక్స్ ఇస్ అ బ్రాడర్ వర్డ్, కమ్స్ all the affairs relating to managing to డెసిషన్స్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద పాలిటిక్స్. ఆ అఫైర్స్ మొత్తాన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్ లో, ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో, ఒక స్ట్రక్చర్ ఏంటిది? గవర్నమెంట్. ఒక స్ట్రక్చర్ గవర్నమెంట్ ఫామ్ లో దాన్ని పాలిటీ అంటాం. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మన ఇండియానే తీసుకుందాం. సో ఇండియాని ఎలా రూల్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఎవరు డెసిషన్స్ తీసుకోవాలి, ఎవరు పాలసీ క్రియేట్ చేయాలి, ఈ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎవరు బిల్డ్ చేయాలి. సో వీటికి సంబంధించిన డిస్కషన్స్, వీటికి సంబంధించిన థింగ్స్, వీటిని మేనేజ్ చేయడం, ఎవ్రీథింగ్ ని పాలిటిక్స్ అంటాం. మరి ఇవన్నీ చేయడానికి మనం ఒక ఆర్గనైజ్డ్ గా ఒక గవర్నమెంట్ ఎన్నుకుంటున్నాము, ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో మనం ఈ ఎఫ్ఐఆర్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి మనకు ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉంది, అదే గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ రన్ అవ్వడానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. సో దాన్నే పాలిటీ అంటాం. సో సింపుల్ గా పాలిటిక్స్ మీన్స్ ద అఫైర్స్ ఆఫ్ ద స్టేట్స్, డీలింగ్ విత్ ది అఫైర్స్ ఆఫ్ ద స్టేట్స్. అఫైర్స్ ఆఫ్ ద స్టేట్స్ కమ్స్ అండర్ ద మేనేజింగ్ ఆఫ్ స్టేట్, గవర్నమెంట్, organizing the activities, decision making is called as politics. Whereas polity is that organized structure of this political affairs, or the organized structure of a government or a state is called polity. So అసలు మరి గవర్నమెంట్ అంటే ఏంటో చూద్దాం. వాట్ డస్ ద పాలిటీ ఆఫ్ ఎ కంట్రీ కన్వే? మరి ఒక కంట్రీ యొక్క పాలిటీ ఏం చెప్తుంది? మన ఇండియన్ పాలిటీ అంటే ఏంటి? ఎవరైనా వేరే దేశం వాళ్ళు వచ్చి ఇండియా యొక్క పాలిటీ ఎలా ఉంటుంది, ఇండియా యొక్క పొలిటికల్ అఫైర్స్ ఎలా ఉంటాయి, లేదా యుఎస్ స్టేట్ తీసుకోండి, వాట్ ఈస్ ద యుఎస్ పొలిటికల్ స్ట్రక్చర్? లెట్స్ టేక్ ఎనీ అదర్ కంట్రీ, సౌత్ కొరియా, వాట్ ఈస్ ద సౌత్ కొరియాస్ పొలిటికల్ స్ట్రక్చర్? లెట్స్ టేక్ రష్యా, వాట్ ఈస్ ద పాలిటీ ఆఫ్ రష్యా? అక్కడ ఎలా గవర్నమెంట్ రన్ అవుతుంది, అక్కడ ఎలా సిస్టమ్ వర్క్ అవుతుంది అని చెప్పేదాన్ని పాలిటీ ఆఫ్ ఎ కంట్రీ అంటాం. సో మరి ఆ కంట్రీ యొక్క పాలిటీ ఎలా ఉంది అని చెప్పాలంటే, ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టి ఆ కంట్రీ యొక్క పాలిటీని మనం చెప్పొచ్చు. మరి గవర్నమెంట్ అంటే ఏంటి? సో ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ అంటే, గవర్నమెంట్ ని ఇక్కడ 3 పాయింట్స్ ని మనం బేస్ చేసుకొని, అది ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ చెప్తే దాట్ పర్టికులర్ గవర్నమెంట్ ని బేస్ చేసుకొని, ఓకే దిస్ కంట్రీ ఫాలోస్ దిస్ పొలిటికల్ స్ట్రక్చర్ అని మనం చెప్తాం. ఆ పాయింట్స్ ఏంటంటే, ఫార్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది? ఎలక్షన్స్ ఫామ్ లో ఫామ్ అవుతుందా?
గవర్నమెంట్ ఎలా ఫార్మ్ అయింది? మనం ఎలక్షన్స్ జరుగుతాయి. ఓటేస్తాము. మన బదులు ఒకళ్ళని ఎన్నుకుంటాము. వాళ్ళెళ్లి అసెంబ్లీలో కూర్చుంటారు. దట్స్ హౌ అవర్ సిస్టమ్ ఈస్ రన్నింగ్, రైట్? సో, అట్లాగా అన్ని దేశాల్లో ఎలాగా ఇది ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పాలంటే, వెదర్ దట్ గవర్నమెంట్ ఈస్ డూ హ్యావ్ ఎలక్షన్స్, వెదర్ ఇట్ ఈస్ అ హెరిడిటరీ రూల్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ రూల్ బై ఫ్యూ పీపుల్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ రూల్ బై మిలిటరీ. కొన్ని కంట్రీస్ ఇప్పటికీ చూడండి మీరు, హెరిడిటరీ రూలే ఉంది. వాళ్ళకి ఎలక్షన్స్ ఉండవు. They were ruled by the hereditary. Even before India got independence, British was there. దానికి ముందు రాజులు హెరిడిటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఉండేది. సో గవర్నమెంట్ దట్ డజంట్ మీన్ ఇప్పుడు మనం యూజ్ చేసే లాంగ్వేజే కాదు. ఆ లీడర్‌షిప్, ఆ రూలింగ్, ఆ మేనేజింగ్ ఆఫ్ దట్ అఫైర్స్ చేయడానికి అక్కడున్న గవర్నమెంట్ ఎలా ఫార్మ్ అయింది అని చెప్పేదాన్ని ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. సో ఎలక్షన్స్ ద్వారా గవర్నమెంట్ ఫార్మ్ అయిందా? హెరిడిటరీ రూల్ ద్వారా ఫార్మ్ అయిందా? లేదంటే కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ సొసైటీలో ఉన్న వాళ్ళే రూల్ చేస్తున్నారా? లేదంటే మిలిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పాకిస్తాన్ మోస్ట్‌లీ ద మిలిటరీ ఈస్ రూల్డ్ ద గవర్నమెంట్ ఇండైరెక్ట్‌లీ. సో, ఈ ఎలా గవర్నమెంట్ ఫార్మ్ అయింది అనే దాని మీద బేస్ చేసుకొని, అండ్ ఎన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. వెదర్ ద గవర్నమెంట్ ఈస్ యూనిటరీ లెవెల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫెడరల్ లెవెల్. సింగిల్ లెవెల్ గవర్నమెంటా ఆర్ టూ స్టెప్ గవర్నమెంటా? మన గవర్నమెంట్ తీసుకుంటే వీ హావ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. 2 గవర్నమెంట్స్ ఉన్నాయి కదా! సో, ఇట్ ఈస్ ఎ సెంట్రల్ గవర్నమెంటా లేదంటే స్టేట్ గవర్నమెంటా? అండ్ లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ వీళ్ళ మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉంది? అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఎలా ఉంది? దీన్ని బేస్ చేసుకొని ఒక కంట్రీ యొక్క గవర్నమెంట్‌ని మనం డిసైడ్ చేయొచ్చు. ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్‌ని బేస్ చేసుకొని, ఆ కంట్రీ యొక్క పాలిటీ ఇలా ఉంటది అని చెప్పి మనం డిసైడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇండియన్ పాలిటీ ఎలా ఉంటది అంటే, ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్ సోబీరియన్ స్టేట్ అని చెప్తాను. అండ్ వేరాస్ ఇఫ్ యూ గో ఫర్ అనదర్ కంట్రీస్, దే సే వి ఆర్ మొనార్కియల్ గవర్నమెంట్, వి ఆర్ రిలీజియస్ గవర్నమెంట్, వి ఆర్ నాట్ డెమోక్రటిక్ గవర్నమెంట్. లైక్ దట్ ఆ కంట్రీ యొక్క పాలిటీని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే, ఆ కంట్రీలో ఆ గవర్నమెంట్ అనేది ఎలా ఫార్మ్ అయింది? ఎలక్షన్స్ ద్వారా ఫార్మ్ అయిందా? ఎన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి? అందులో ఉన్న గవర్నమెంట్‌లో ఉన్న మెయిన్ పార్ట్స్ అయిన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ఆ పవర్ సెపరేషన్ ఎలా ఉంది? అనే దాని మీద బేస్ చేసుకొని గవర్నమెంట్ అనేది ఆహ్, ఎన్ని టైప్స్ కానీ ఆ గవర్నమెంట్‌ని బట్టి ఆ కంట్రీ యొక్క పాలిటీని మనం డిసైడ్ చేస్తాం. ఓకే. ఇక్కడి వరకు క్లియర్‌గా ఉంది. ఓకే. కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి. అండ్ సో మనం ఇక్కడ గవర్నమెంట్ అంటే బేసిక్‌గా 3 ఆర్గాన్స్‌ని మనం చూస్తాము. ఆ 3 ఆర్గాన్స్ ఏంటంటే, ఒకటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ ద జ్యుడిషియరీ. సీ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? లెజిస్లేచర్ అంటే ఎవరు? జ్యుడిషియరీ అంటే ఎవరో చూద్దాం. సో దీస్ ఆర్ ద టెర్మినాలజీస్. సబ్జెక్ట్‌లో ఉన్న టెర్మినాలజీస్. నేను సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరంటే ఇప్పుడు లెజిస్లేచర్ ఎవరో చూద్దాం. లెజిస్లేచర్ ఎవరంటే ఫస్ట్ ఎవరైతే పాలిసీస్ క్రియేట్ చేస్తారో, ఎవరైతే ప్లానింగ్ చేస్తారో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒకటి కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. ఒక రోడ్ కన్‌స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఆ పర్టిక్యులర్ రోడ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేయాలి అనే ఒక డిమాండ్ ఏదైతే జనాల్లో ఉందో, దాన్ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఒక ప్లాన్ గీసి, ఒక పాలిసీ క్రియేట్ చేసి, ఒక ప్లానింగ్ ఏసే ఎవరైతే ఉంటారో వాళ్ళని లెజిస్లేచర్స్ అంటాం. ఆ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా? వీటిని జడ్జ్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళని జ్యుడిషియరీ అంటాం. దిస్ ఇస్ అ బేసిక్ ఎగ్జాంపుల్ టు అండర్‌స్టాండ్ మైన్యూట్ లెవెల్‌లో అండర్‌స్టాండ్ చేయడానికి చెప్పాను. జనరల్లీ లెజిస్లేచర్స్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ లోక్‌సభ అండ్ రాజ్యసభ. సో, పాలిసీని ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో అంటే మన ఇండియాలో మనకి ఏవైతే కావాలి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, లేదా ఒక విషయం మీద మనకి ఏవైతే పాలిసీస్ క్రియేట్ చేయాలో, ఆ పాలిసీస్ అన్ని క్రియేట్ చేసేది ఎవరు? అసెంబ్లీస్. విత్ స్టేట్ దిస్ ఇస్ స్టేట్ లెజిస్లేచర్. వితిన్ ఎ సెంట్రల్ లోక్‌సభ అండ్ రాజ్యసభ. సో, ఎవరైతే ఈ పాలిసీస్‌ని క్రియేట్ చేస్తారో వాళ్ళని లెజిస్లేచర్స్ అంటాం. ఈ పాలిసీస్‌ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళని మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. మన ఇండియన్ పాలిటీలో హూ ఆర్ ఎగ్జిక్యూటివ్స్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్.
జ్యుడిషియరీ అంటే సుప్రీం కోర్ట్స్, హై కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్. సో ఇవి 3 ఆర్గాన్స్ ఆఫ్ ఎ గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటే మేజర్‌లీ ఈ 3 ఆర్గాన్స్. ఈ 3 ఆర్గాన్స్ అనేది కరెక్ట్‌గా రన్ అయితే గవర్నమెంట్ కరెక్ట్‌గా ఉన్నట్టన్నమాట. సో ద 3 ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఓకే. నౌ ఇంకొక వర్డ్ చూద్దాం. డెమోక్రసీ. ఇది గూడా మనం చాలా సార్లు వినే ఉంటాం. చిన్నప్పుడు ఎప్పుడో క్లాసెస్‌లో, సోషల్ స్టడీస్‌లో చదువుంటాం. డెమోక్రసీ. ఇండియా ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి. సో మరి డెమోక్రసీ అంటే ఏంటి? సో వాట్ ఈస్ మెంట్ బై డెమోక్రసీ? డెమోక్రసీ అంటే ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ ది అగైన్ ద గ్రీక్ వర్డ్ డెమో. డెమోస్ మీన్స్ పీపుల్, క్రాటోస్ మీన్స్ రూల్. సో పీపుల్ చేత రూల్ చేయబడే గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని డెమోక్రసీ అంటాం. ఇందాక మనం చూసాం. ఒక కంట్రీ యొక్క పాలిటీని ఎలా డిసైడ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అందులో ఎలా ఎన్నుకుంటారు, అందులో ఎన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయి, అండ్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఎలా ఉంది, దాని మీద బేస్ చేసుకొని అది ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్తాం. ఆ గవర్నమెంట్ లో పీపుల్ ద్వారా ఎన్నుకోబడిన గవర్నమెంట్ త్రూ ఎలక్షన్స్ బై ద పీపుల్ ద్వారా ఎన్నుకోబడితే దాట్ పర్టికులర్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ని డెమోక్రసీ అంటాం. ఓకే. డెమోక్రసీ ఈస్ ది రూల్ బై ద పీపుల్ either through either through democracy is ruled by the people either directly or through elected representatives. Allows peaceful change of government. People have a voice in democracy. See, మనకి ఈ డెమోక్రసీ ఎందుకు వచ్చింది అందరికీ తెలిసిందే ఈ స్టోరీ. ఒకప్పుడు రాజుల కాలాలు ఉన్నాయి, తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. ఈ సిస్టమ్స్ అన్ని వద్దు, ఎవరో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మమ్మల్ని రూల్ చేయొద్దు, మనల్ని మనమే రూల్ చేసుకుందాం అనే ఒక ఐడియాలజీతో ఫామ్ అయిన టైప్ ఆఫ్ గవర్నమెంట్ డెమోక్రసీ. ఓకే. ఈ మరి డెమోక్రసీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఈ వెరీ ఏథియన్ డెమోక్రసీ అని చెప్పి 5th సెంచరీ బీసీ ఆ టైంలోనే స్టార్ట్ అయింది. అండ్ ఆ టైంలోనే ఈ జనాల ద్వారా ఎన్నుకోబడిన ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఆ డెమోక్రసీని స్టార్ట్ చేసింది వాళ్ళే. అండ్ వాళ్ళు అప్పుడు అందరికీ ఓటింగ్ సిస్టమ్ ఇవ్వలేదు. ఓన్లీ అడల్ట్ మేల్స్ కి మాత్రమే రైటింగ్ ఓట్ అనేది ఇచ్చారనమాట. సో ఈ డెమోక్రసీ అనేది 2 టైప్స్ గా ఉంటది. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ, ఇంకొకటి ఇండైరెక్ట్ డెమోక్రసీ. సో మనం ఈ డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటో చూద్దాం. సో డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ ద బేస్ లెవెల్ పీపుల్ ఉన్నారు. సో ఈ పీపుల్ డైరెక్ట్ గా ఓట్ చేశారనుకోండి, ఏదైనా ఒక లా క్రియేట్ చేయాలి, ఒక రూల్ క్రియేట్ చేయాలి, ఒక సొసైటీ రన్ అవ్వడానికి ఒక లాని క్రియేట్ చేయాలి, ఒక రూల్ ని క్రియేట్ చేయాలి అనుకోండి. డైరెక్ట్ గా పీపులే ఓట్ చేస్తే, ఆ లాస్ ని, రూల్స్ ని క్రియేట్ చేయడానికి డైరెక్ట్ గా పీపులే క్రియేట్ చేస్తే దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి మనం ఉన్న దగ్గర. కన్స్ట్రక్ట్ చేయాలా వద్దా అనేది డైరెక్ట్ గా జనాలే డెసిషన్ తీసుకున్నారనుకోండి, త్రూ ఎస్ ఆర్ నో, దాట్ ఈస్ కాల్డ్ ఎస్ డైరెక్ట్ డెమోక్రసీ. అలా కాకుండా ఈ పీపుల్ అందరూ కలిసి ఒక పర్సన్ ని ఎన్నుకొని దట్ పర్సన్ ఇస్ కాల్డ్ ఎస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ లాస్ ని, రూల్స్ ని క్రియేట్ చేయడాన్ని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటాం. ఓకే. ప్రెసెంట్ మనం ఇండియాలో ఫాలో అవుతుంది రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. సి డైరెక్ట్ డెమోక్రసీ త్రూ డైరెక్ట్ ఎలక్షన్స్. ఇట్స్ అ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. సి డెమోక్రసీ ఇస్ ద రూల్ బై ద పీపుల్ అని చెప్తాం. డైరెక్ట్ గా జనాలే లాస్ ని క్రియేట్ చేసి, జనాలే రూల్స్ ని క్రియేట్ చేసి ఆ లా ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వడాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటాం. ఇక మధ్యలో ఇంటర్మీడియట్స్ ఎవరు ఉండరు. దట్స్ ఏన్షియంట్ ఏథియన్స్ కానీ, ప్రెసెంట్ స్విట్జర్లాండ్ కానీ. సో దీస్ ఆర్ ద డైరెక్ట్ డెమోక్రసిక్ కంట్రీస్. ఓకే. వెరాస్ రిప్రజెంటేటివ్ ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఏంటంటే పీపుల్ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ని ఎన్నుకుంటారు వాళ్ళ బదులుగా. వాళ్ళు ఈ లా ప్రాసెస్ లో, ఈ రూల్స్, డెసిషన్స్ తీసుకునే ప్రాసెస్ లో వాళ్ళు జనాలకి బదులుగా వాళ్ళు డెసిషన్స్ ని తీసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆర్ ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటాం. డైరెక్ట్ డెమోక్రసీ ఇలా జనాలందరూ నుంచొని ఓకే ఇది డెసిషన్ తీసుకుంటున్నాం, మీకు ఎస్ అయితే చేతులెత్తండి, లేదా నో. సో దిస్ ఈస్ హౌ డైరెక్ట్ డెమోక్రసీ వర్క్స్. బట్ మన ఇంత పాపులేటెడ్ ఉన్న, వరల్డ్ నెంబర్ 1 పాపులేటెడ్ ఉన్న మన ఇండియన్ కంట్రీలో ఇలా డైరెక్ట్ డెమోక్రసీ అనేది పాసిబుల్ కాదు. సో వీ హ్యావ్ టేకెన్ ఇండైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ ది డెమోక్రసీ. సి గవర్నమెంట్ అనేది పీపుల్ ద్వారా ఎలక్టెడ్ చేసుకొని లాస్ ని డిసైడ్ చేసే ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ని డెమోక్రసీ అన్నాం. సి డెమోక్రసీ ఇస్ వన్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్.
అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి. లైక్ సోషలిజం, డెమోక్రసీ, ఫ్యూడలిజం, క్యాపిటలిజం, రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్ మొనార్కియల్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇజం అంటే ఐడియాలజీ. సో సోషలిజం ఇస్ వన్ టైప్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రసీ వన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ ఒక సొసైటీలో గవర్నమెంట్ ఫార్మ్ అయ్యే విధానాన్ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్నాయి. సోషలిజంలో బేసిక్ గా ఎకనామిక్ ఐడియాలజీ మీద సోషలిజం అనేది క్రియేట్ అవుతుంది. క్యాపిటలిజం లైక్ మార్కెట్ బేస్డ్ సిస్టమ్స్ మీద క్యాపిటలిజం ఫార్మ్ అవుతుంది. రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ మీన్స్ అక్కడ హెడ్ కూడా డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఇస్ కాల్డ్ as రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఫ్యూడలిజం ఇస్ అగైన్ ఎకనామిక్ ఐడియాలజీ. Monarchical, where monarch is going to form. So these are the different forms of governments in our society. Oligarchy, థియోక్రసీ, మొనార్కీ, కమ్యూనిజం, ఫేసిజం, డిక్టేటర్షిప్. సి ఆ గవర్నమెంట్ అనేది ఏ బేసిస్ మీద ఫామ్ అయింది అనే ఐడియాలజీని బేస్ చేసుకొని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ ఒక కంట్రీ యొక్క పాలిటీని డిసైడ్ చేస్తాయి. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఐడియాస్. అండ్ మనం నెక్స్ట్ కంట్రీ, నేషన్, స్టేట్ అంటే ఏంటో చూద్దాం. 3 వర్డ్స్ స్పెషల్లీ మనం రెగ్యులర్ గా ఈ 3 వర్డ్స్ యూజ్ చేస్తూనే ఉంటాం. కంట్రీ అంటాం, నేషన్ అంటాం, స్టేట్ అంటాం. మరి బట్ ఎందుకు దే హ్యావ్ 3 డిఫరెంట్ నేమ్స్? ఖచ్చితంగా ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఉంటది కదా. సో అందుకే కదా 3 డిఫరెంట్ నేమ్స్ పెట్టారు. సి బేసిక్ గా కంట్రీ అయినా, నేషన్ అన్నా, స్టేట్ అన్నా ఒకటే రిప్రజెంట్ చేస్తుంది. కానీ అది యూజ్ చేసే సెన్స్ ని బేస్ చేసుకొని మనం కంట్రీ అంటాం, నేషన్ అంటాం, స్టేట్ అంటాం. సో జాగ్రత్తగా చూడండి. వీటి మీద ఆల్రెడీ ఒకసారి బిట్ కూడా వచ్చింది. కంట్రీ ఇచ్చి ప్రిలిమ్స్ లో ఆప్షన్స్ లా స్లైట్ వేరియేషన్ తో మనకి కన్ఫ్యూజన్ గా ఉంటది. ఒక్కసారి క్లారిటీగా వినండి. సో కంట్రీ అంటే ఏంటంటే ఒక జాగ్రఫికల్ ఫీచర్స్ ని బట్టి పొలిటికల్ బౌండరీస్ ని డిఫైన్ చేసే ఒక రీజన్ ఆఫ్ ల్యాండ్ ని కంట్రీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండియా ఇస్ ఎ కంట్రీ. ఇండియా ఇస్ ఎ కంట్రీ అని నేను అంటున్నాను. ఎలాగా? ఇండియా ఇస్ ఎ కంట్రీ బికాస్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై అరేబియన్ సీ, Bay of Bengal, Indian Ocean, and also by Himalayas in the north, by the Bangladesh, Pakistan, Sri Lanka as the neighboring countries అని చెప్పాను అనుకో. సో మనం కంట్రీ అని ఎందుకు వాడాను అక్కడ? ఇండియా అని ఒక కంట్రీ అని ఎందుకు వాడానంటే అక్కడ నేను జాగ్రఫికల్లీ ఇండియా ఇస్ ఎ ల్యాండ్ సరౌండెడ్ బై దిస్ అండ్ ఇంత పొలిటికల్ బౌండరీలో ఉంది, ఈ జాగ్రఫికల్ ఫీచర్స్ ఉన్నాయి, ఇలాంటి సెన్స్ లో మనం యూజ్ చేసేటప్పుడు దాన్ని కంట్రీ అంటాం. సో నేషన్ అంటే ఏంటంటే నేషన్ ఇస్ అగైన్ అ టెరిటరీ వేర్ ఆల్ ద పీపుల్ ఆర్ లెడ్ బై ద సేమ్ గవర్నమెంట్. ఇప్పుడు ఇండియాలో ఉన్న జనాలు అందరూ కూడా ఒకే గవర్నమెంట్ కింద రన్ అవుతున్నారు. సో దిస్ ఈస్ అ ల్యాండ్. ఇండియా ఇస్ అ హోల్ ల్యాండ్. పీపుల్ ఆర్ బీయింగ్ లెడ్ బై అ సేమ్ గవర్నమెంట్ మీద లెడ్ అవుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నేషన్. మన దేశం, ఇండియా ఇస్ అ నేషన్. నేషన్ అని ఎప్పుడు వాడతామంటే వీఆర్ ఆల్ పీపుల్ ఆర్ లెడ్ బై అ సేమ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అనే ఒక పొలిటికల్ సెన్స్ లో వాడేటప్పుడు వి యూజ్ నేషన్. సో నేషన్ అని మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న పీపుల్ అందరికి కామన్ కస్టమ్స్ కానీ, రిలీజియన్ కానీ, లాంగ్వేజ్ ఒరిజిన్స్, యాన్సిస్ట్రీ, హిస్టరీ, ఈవెన్ గ్రూప్ డజంట్ హ్యావ్ కంట్రీ ఆఫ్ ఇట్స్ ఓన్, ఈ ఫీచర్స్ ఉంటే దాన్ని మనం నేషన్ అంటాం. మరి స్టేట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెరిటరీ విత్ ఇట్స్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పాపులేషన్. ఏదైనా ఒక టెరిటరీకి దానంతటి దానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్, దానికి పాపులేషన్ కనుక ఉంటే స్టేట్ అంటాం. అంటే క్లారిటీగా చూడండి. స్టేట్ అంటే ఏం చెప్తున్నామంటే టెరిటరీ, ల్యాండ్ సెన్స్ లో మనం మాట్లాడుతున్నాం. సో టెరిటరీకి ఇన్స్టిట్యూషన్స్, పాపులేషన్స్ ఉండడాన్ని స్టేట్ అంటాం. ఒక టెరిటరీలో జనాలందరూ ఒకే గవర్నమెంట్ లో ఉండడాన్ని నేషన్ అని చెప్తున్నాం. సో ఎట్ ద ఎండ్ కంట్రీ అన్నా, నేషన్ అన్నా, స్టేట్ అన్నా ఒకటే. దాన్ని యూజ్ చేసే సెన్స్ ని బట్టి థింగ్స్. కంట్రీ అంటే జాగ్రఫికల్లీ మాట్లాడుతున్నాం. నేషన్ అంటే పీపుల్ ఆర్ లెడ్ బై ద సేమ్ గవర్నమెంట్ అన్నా. ఎ స్టేట్ హ్యావింగ్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ పాపులేషన్స్ చెప్తున్నాం. ఇండియన్ స్టేట్, యుఎస్ స్టేట్, లైక్ దట్. సో స్టేట్ అనేది అగైన్ 2 టైప్స్ లో ఉంటది. సో స్టేట్ ఇస్ అగైన్ సోవీరియన్ స్టేట్ అండ్ నాన్ సోవీరియన్ స్టేట్ అని చెప్పి. మరి సోవీరియన్ స్టేట్ అండ్ నాన్ సోవీరియన్ స్టేట్ అంటే సోవీరియన్ స్టేట్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్ దట్ రిప్రజెంట్స్ సోవీరియన్ పీపుల్ ఇన్ ఎ డెఫినెట్ టెరిటరీ. సోవీరియన్ స్టేట్ లో పర్మనెంట్ పాపులేషన్ ఉంటారు, ఒక డిఫైన్డ్ టెరిటరీ ఉంటది, ఓన్లీ వన్ గవర్నమెంట్ ఉంటది, అండ్ కెపాసిటీ టు ఎంటర్ ఇన్ టు ద రిలేషన్షిప్ విత్ అదర్ స్టేట్. ఎస్పెషల్లీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
సో ఏదైనా ఒక స్టేట్ ని సొవీరియన్ స్టేట్ అన్నాము అంటే ఆ స్టేట్ లో ఖచ్చితంగా పాపులేషన్, ఒక డిఫినైట్ టెరిటరీ ఉండి, ఒక గవర్నమెంట్ ఉండి, ఆ స్టేట్ కి దానంతటి వేరే స్టేట్స్ తో రిలేషన్ ని మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉంటే దాన్ని సొవీరియన్ స్టేట్ అంటాం. సో సొవీరియన్ ఇస్ అ టెక్నికల్ వర్డ్ ఇన్ ద పాలిటీ. సొవీరియన్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇండియా ఉంది, బ్రిటిష్ ఇండియా ఇస్ దేర్, నౌ ఇండియా. సో బ్రిటిష్ ఇండియాగా ఉన్నప్పుడు ఇండియా హ్యాస్ ద ఓన్ క్యాపబిలిటీ to maintain relationship with the other countries? No, because we are ruling with the బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేస్తున్నారు కాబట్టి మనంతటి మనకి వేరే కంట్రీస్ అయినా శ్రీలంకతో అవ్వచ్చు, యుఎస్ తో అవ్వచ్చు, రష్యాతో అవ్వచ్చు, మనం రిలేషన్స్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ లేదు. సో వీఆర్ అండర్ బ్రిటిషర్స్, దట్స్ వై వీఆర్ నాట్ అ సొవీరియన్ స్టేట్. సో నాన్ సొవీరియన్ స్టేట్ అంటే ఏవైతే లైక్ బ్రిటిష్ ఇండియా ఏవైతే వేరే దానంతట అది రిలేషన్స్ ని మెయింటైన్ చేయలేకపోతే నాన్ సొవీరియన్ స్టేట్ అంటాం. సొవీరియన్ స్టేట్ అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ కెపాసిటీ టు ఎంటర్ విత్ అదర్ స్టేట్ అండ్ హ్యావ్ పర్మనెంట్ పాపులేషన్, డెఫినెట్ టెరిటరీ అండ్ వన్ గవర్నమెంట్. సో దట్ ఆర్గనైజేషన్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ కాల్డ్ సొవీరియన్ స్టేట్. మరి గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఇస్ ది ఆర్గనైజేషన్, మిషనరీ ఆర్ ఏజెన్సీ విచ్ a political unit exercises authority and performs the function. See, గవర్నమెంట్ అంటే ఇప్పుడు స్టేట్ కి గవర్నమెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే స్టేట్ ఇస్ సంథింగ్ అ స్టాటిక్ పార్ట్, ఎప్పటికీ మారదు. సో ఇండియా ఇస్ అ స్టేట్, యుఎస్ ఇస్ అ స్టేట్, దట్ ఈస్ వెరీ స్టాటిక్, అది ఎప్పటికీ మారదు. గవర్నమెంట్ అనేది మారుతూ ఉంటది. సో నౌ వీ హ్యావ్ బీజేపీ గవర్నమెంట్, లేటర్ వీ కెన్ గెట్ కాంగ్రెస్ గవర్నమెంట్, లైక్ దట్. సో గవర్నమెంట్స్ కెన్ చేంజ్ బట్ స్టేట్ కాంట్ బి చేంజ్. స్టేట్ ఇస్ అ వెరీ ఆర్గనైజ్డ్ పొలిటికల్ ఎంటిటీ. ఒక స్టాటికల్ గా మనం మాట్లాడినప్పుడు దాన్ని స్టేట్ అంటాం. సి గవర్నమెంట్ ఇస్ దట్, సేమ్ గవర్నమెంట్ అన్న అదే ఆర్గనైజేషన్, మిషనరీ ఎక్సర్సైజెస్ ని మేనేజ్ చేస్తుంది. కాకపోతే గవర్నమెంట్ అనేది ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేంజ్ అవుతుంది. బట్ స్టేట్ అనేది చేంజ్ అవ్వదు. స్టేట్ ఇస్ అ స్టాటిక్ కాన్సెప్ట్. మనం ఆ సెన్స్ లో మాట్లాడుతున్నప్పుడు స్టేట్ అని చెప్తాం. సో వేర్ త్రూ ఎలక్షన్స్ ఇఫ్ ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్. సో స్టేట్ ఇస్ అ బ్రాడర్ కాన్సెప్ట్, వేర్ గవర్నమెంట్ ఇస్ అ ఇన్నర్ కాన్సెప్ట్ ఇన్ ది స్టేట్. ఓకే, అండ్ ఆల్సో వి సీ ఫెడరేటెడ్ స్టేట్ అని కూడా చూస్తాం. ఫెడరేటెడ్ స్టేట్ అంటే విత్ ఇన్ అ స్టేట్ మనం నార్మల్ గా అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, దీస్ ఆర్ ద స్టేట్స్, రైట్? సో ఫెడరేటెడ్ స్టేట్ ఇస్ సంథింగ్ కాల్డ్ విత్ ఇన్ అ స్టేట్. మనం అడ్మినిస్ట్రేషన్ కోసం మనం సెగ్రిగేట్ చేసుకుంటాం. దట్స్ కాల్డ్ as ఫెడరేటెడ్. 2 లెవెల్ ఫార్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉండడాన్ని ఫెడరేటెడ్ స్టేట్ అంటాం. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రావిన్స్ అంటాం, స్టేట్ అంటాం, క్యాంటన్ ఆర్ టెరిటరీ ఆఫ్ ఎ ల్యాండ్ అని కూడా అంటాం. లైక్ తెలంగాణ, కర్ణాటక ఎక్సెట్రా. నాన్ సొవీరియన్ స్టేట్ అంటే ఏవైతే టెరిటరీస్, సొవీరియన్ స్టేట్స్ కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉంటాయి, బట్ ఇట్ డజంట్ హ్యావ్ ది కెపాసిటీ టు డీల్ విత్ అదర్ కంట్రీ, టు హ్యావ్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ ఇస్ కాల్డ్ నాన్ సొవీరియన్ స్టేట్స్ అంటాం. టెరిటరీస్ ఆఫ్ సొవీరియన్ స్టేట్స్ ఆర్ నాట్ సొవీరియన్ ఇన్ their own right. Many entities have most qualities of sovereign states but are officially considered to be non-sovereign. Many of them have own histories and some even have their own language, like Hong Kong, Bermuda, Greenland, Puerto Rico, Northern Ireland, Wales, Scotland. Scotland is a country. England is also a country. Wales is a country. Northern Ireland is a country. ఇవన్నీ కలిపి యూకే అంటాం, యునైటెడ్ కింగ్డమ్. సెపరేట్ గా ఉన్న స్కాట్లాండ్, ఇట్స్ నాట్ అ సొవీరియన్ స్టేట్, ఇట్ ఈస్ అ నాన్ సొవీరియన్ స్టేట్ బికాస్ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యూకే, రైట్? సో వాటిని నాన్ సొవీరియన్ స్టేట్స్ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ టెర్మినాలజీస్: పాలిటీ, పాలిటిక్స్, స్టేట్, గవర్నమెంట్, డెమోక్రసీ, sovereign state, non-sovereign state, federal form of the government, and government యొక్క 3 organs: legislature, executive, judiciary. So these are the basic terminologies in the polity before entering into the subject. ఓకే, సో ఇవన్నీ ఐ థింక్ మీకు ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ లెక్చర్ లో మనం కాన్స్టిట్యూషన్ టాపిక్ తో కలుద్దాం. కాన్స్టిట్యూషన్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.
వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇట్ ఈస్ మోటివేటెడ్ మీ టు డూ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.